మన కథ లక్షలాది సంవత్సరాల క్రితం ప్రారంభమవుతుంది. ఆఫ్రికా ప్రకృతి దృశ్యాలలో మానవ జాతుల పునాదులు వేసినప్పుడు. మానవులు, మానవ సమాజాల మూలం అనుసరణ, సృజనాత్మకత మరియు పరివర్తన యొక్క కథ. పరిణామం, పర్యావరణ సవాళ్లు మరియు సామూహిక మేధస్సు యొక్క పెరుగుతున్న స్పార్క్ ద్వారా రూపొందించబడిన ఒక ఇతిహాస ప్రయాణం. 6 మిలియన్ సంవత్సరాల క్రితం, తొలి హోమినిన్లు, చింపాంజీలు, గొప్ప కోతులతో మనం పంచుకున్న మన సాధారణ పూర్వీకుల నుండి విడిపోయాము. ఈ ప్రారంభ పూర్వీకులలో ఆస్ట్రలోపిథెకస్ అనే జాతి ఉంది. ఇది దాదాపు 4 మిలియన్ సంవత్సరాల క్రితం వృద్ధి చెందింది. 2 కాళ్లపై నిటారుగా నడుస్తూ, ఈ హోమినిన్లు ఆహారం కోసం, పిల్లలను మోయడానికి మరియు సాధారణ సాధనాలను ఉపయోగించుకోవడానికి, తమ చేతులను ఉపయోగించే స్వేచ్ఛను అన్లాక్ చేశారు. కదలికలో ఈ మార్పు కేవలం భౌతికమైనది కాదు. మన పూర్వీకులు అపారమైన సవన్నాలు మరియు అడవులలో నావిగేట్ చేస్తున్నప్పుడు ఇది ఆవిష్కరణల ప్రవాహంలోకి నెట్టింది. లెక్కలేనన్ని తరాలపాటు, కొత్త హోమినిన్ జాతులు ఉద్భవించాయి. హోమో హ్యాబిలిస్, హ్యాండీ మ్యాన్ అనే మారు పేరుతో, సుమారు 2.4 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి, రాతి పనిముట్లను తయారు చేయడంలో అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. రాళ్లను చీల్చి, మాంసం కోయడానికి మరియు చెక్క పని చేయడానికి అవి పదునైన అంచులను ఉత్పత్తి చేశాయి. దీని వలన సాంకేతిక చాతుర్యానికి స్పష్టమైన రుజువును చూపించిన మన జాతిలో హోమో హ్యాబిలిస్ మొదటి సభ్యుడిగా మారింది. కాలం గడిచే కొద్దీ, ఇతర అద్భుతమైన జీవులు ఉద్భవించాయి. దాదాపు 2 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించిన హోమో ఎరెక్టస్ ఎత్తుగా నిలబడి, మరింత దూరం ప్రయాణించింది. ఈ జాతి అగ్నిని ఉపయోగించుకుంది, తీవ్రమైన మార్పులకు నాంది పలికింది. అగ్నిచలికి వ్యతిరేకంగా వెచ్చదనాన్ని అందించింది, మాంసాహారుల నుండి రక్షణను అందించింది. మరియు, బహుశా అత్యంత ముఖ్యమైనది, వంట చేయడానికి వీలు కల్పించింది. వండిన ఆహారం జీర్ణం కావడం సులభం, మరింత పోషకమైనది, పెద్ద మెదడుల పెరుగుదలకు మద్దతు ఇచ్చింది. మెదడు శక్తి విస్తరణ సమస్య పరిష్కారం, మరియు సామాజిక సహకారంలో కొత్త దూకులకు దారితీసింది. మానవ సమూహాలు కలిసి ఆహారం వెతుక్కుంటూ, ప్రయాణించి, వనరులను పంచుకున్నాయి. హోమో ఎరెక్టస్ కూడా ఆఫ్రికా నుండి బయలుదేరి, ఆసియా మరియు ఐరోపాలోకి వ్యాపించి, విభిన్న వాతావరణాలకు అనుగుణంగా మారింది. వారి వలసలు మానవాళి ప్రయాణాన్ని నిర్వచించే వశ్యత మరియు స్థితిస్థాపకతకు ఒక ఉదాహరణగా నిలిచాయి. 3 లక్షల సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువ క్రితం, మన స్వంత జాతి, హోమోసేపియన్లు, ఆఫ్రికాలో ఉద్భవించాయి. మనల్ని వేరుచేసింది మా శరీర నిర్మాణశాస్త్రం మాత్రమే కాదు, పెద్ద మెదడులను ఉంచడానికి గుండ్రంగా ఉండే పుర్రెలు, సుదూర ప్రయాణానికి సన్నని ఫ్రేమ్లు. కానీ ఊహ, కమ్యూనికేషన్ మరియు సమిష్టి చర్యకు మన సామర్థ్యం. పురావస్తు ఆధారాలు మన పూర్వీకుల జీవితాల పెరుగుతున్న సంక్లిష్టతను వెల్లడిస్తున్నాయి. నిర్దిష్ట పనుల కోసం చక్కగా మెరుగుపెట్టిన సాధనాలు, శరీరానికి అలంకరణలు మరియు కథలు, ఆచారాలు లేదా కలలను తెలియజేసే గుహ చిత్రాలు. మానవ సమాజాలు వేటగాళ్ల సేకరణదారుల చిన్న, మొబైల్ బ్యాండ్లుగా ప్రారంభమయ్యాయి. జీవితం తినదగిన మొక్కలు, నీరు మరియు జంతువుల కోసం అన్వేషణ చుట్టూ తిరుగుతుంది. మనుగడకు తీవ్రమైన పరిశీలన, సహకారం మరియు ప్రకృతి గురించి నిరంతరం లోతైన జ్ఞానం అవసరం. భాష వృద్ధి చెందింది. మానవులు ఆహార వనరులు, జంతువుల వలసలు మరియు వాతావరణ నమూనాల గురించి సమాచారాన్ని పంచుకోవడానికి వీలు కల్పించింది. తరతరాలుగా అందజేసిన కథలు మరియు పురాణాలు, భాగస్వామ్య గుర్తింపును మరియు సంరక్షించబడిన ముఖ్యమైన జ్ఞానాన్ని పెంపొందించాయి. క్రమంగా, ఈ సంఘాలు మొదటి సామాజిక నెట్వర్క్లకు దారితీశాయి. వివాహం ద్వారా బంధుత్వ సమూహాలు ఏకమయ్యాయి. నాయకత్వం అనేక రూపాల్లో ఉద్భవించింది. అనుభవ జ్ఞానం కలిగిన పెద్దలు, జననాలు, మరణాలు మరియు కాలానుగుణ మార్పులు వంటి కీలక సంఘటనలను గుర్తించే ఆచారాలు మరియు వేడుకలు ఈ ప్రారంభ సమాజాలను కలిపి ఉంచాయి. దాదాపు 10 నుండి 12,000 సంవత్సరాల క్రితం, ఒక పరివర్తన యుగం ప్రారంభమైంది. నియోలిథిక్ విప్లవం. ఈ కాలం మానవ చరిత్రలో ఒక లోతైన మార్పును సూచిస్తుంది. వ్యవసాయం అభివృద్ధి, మరియు జంతువులను పెంచడం, సామాజిక నిర్మాణాలను ప్రాథమికంగా మార్చడం, మరియు స్థిరపడిన సమాజాలకు మార్గం సుగమం చేయడం ద్వారా ఇది వర్గీకరించబడింది. స్థిరపడిన సమాజాలు ఏర్పడ్డాయి మరియు వాటితో పాటు లోతైన పరివర్తనలు వచ్చాయి. శాశ్వత నివాసాలు శిబిరాలను భర్తీ చేశాయి మరియు ప్రత్యేకమైన చేతిపనులు మరియు వ్యాపారాలు కనిపించాయి. ప్రజలు మిగులు ఆహారాన్ని నిల్వ చేయడం ప్రారంభించారు.
ఇది సంపద మరియు అసమానతకు దారితీసింది. రక్షణ ముఖ్యమైనదిగా మారింది. గోడల నిర్మాణం మరియు సాయుధ సమూహాల ఏర్పాటును ప్రోత్సహించింది. మతపరమైన నిర్మాణాలు అభివృద్ధి చెందాయి. దైవిక అనుగ్రహాన్ని కోరుకునే రాజ్యాలు అర్చకత్వం కింద ఏకం అయ్యాయి. తొలి గ్రామాలు పట్టణాలు మరియు నగరాలుగా పెరిగాయి. మెసొపొటేమియాలో పురాతన సుమేరియన్లు ఉరుక్ మరియు ఉర్ వంటి విశాలమైన పట్టణ కేంద్రాలను నిర్మించారు. ఇవి దేవాలయాలు మరియు జిగ్గురాట్లతో నిండి ఉన్నాయి. లిఖిత భాష మట్టి పలకలపై క్యూనిఫారంతో ప్రారంభమై చట్టాలు, వాణిజ్యం, సాహిత్యం మరియు ప్రార్థనలను నమోదు చేసింది. ఈజిప్టులో నైలు నది ఒడ్డున స్మారక పిరమిడ్ల నీడలో నాగరికత వృద్ధి చెందింది. సింధులోయ మరియు పసుపు నది పరీవాహక ప్రాంతం అంతటా సంక్లిష్ట సమాజాలు ఉద్భవించాయి. ప్రతి ఒక్కటి వాటి పర్యావరణం మరియు సాంస్కృతిక ప్రాధాన్యతల ద్వారా రూపుదిద్దుకున్నాయి. మానవ సమాజాలు మరింతగా పరస్పరం అనుసంధానించబడ్డాయి. వాణిజ్య మార్గాలు వస్తువులను, రాగి, బంగారం, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు తీసుకువెళ్ళాయి.